నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇదే మన రాగి సెట్ దోశ అనమాట. సెట్ దోశ అంటే ఎప్పుడు ఉప్మా రవ్వతోని లేదా దోశ పిండితోని చేస్తూ ఉంటారు. ఇవాళ నేను అదే దోశని కొంచెం హెల్తీ వర్షన్లో చూపిస్తున్నాను. రాగి పిండితోని సెట్ దోశని ఎలా చేసుకోవాలో నేను ఇవాళ చూపిస్తున్నాను. ఇది ఎంత స్పాంజీగా ఉంటుందంటే అసలు చాలా చాలా బాగుంటుంది. స్పాంజీగా సూపర్ ఫ్లఫీగా ఉంటుంది. ఈసారి రెగ్యులర్గా చేసే దోశల కన్నా ఇలా కొంచెం డిఫరెంట్గా రాగి పిండితోని సెట్ దోశలు ట్రై చేయండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి ఒక 1 కప్ అంతా రాగి పిండి నేను ఇక్కడ తీసుకున్నాను. మీరు కావాలంటే రాగులని పట్టించుకొని అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడీమేడ్ రాగి పిండి వేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే కప్పుతోని ఒక 1/2 కప్ అంతా నేను ఇక్కడ ఉప్మా రవ్వ తీసుకున్నాను. తర్వాత అదే కప్తోని ఒక 3/4 కప్ అంతా పెరుగు ఇందులోకి వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల మంచి ఫ్లఫీగా ఉంటాయి దోశలు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా రాగిపిండి, ఉప్మా రవ్వ, పెరుగు వేసుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఉండలు ఏమీ లేకుండా బాగా ఇలా నేను విస్కర్తోని కలుపుకుంటున్నాను. వాటర్ అంతా ఒకటేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని కొంచెం థిక్ బ్యాటర్ లాగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా మరికొన్ని నేను ఇక్కడ వాటర్ పోసేసుకొని గరిటెతోని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా థిక్ బ్యాటర్ లాగా కలుపుకున్నాక ఉండలు ఏమి కూడా లేవు. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 15 నిమిషాల పాటు సపరేట్గా పెట్టేసేయాలి పక్కన. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా రవ్వ పీల్చుకొని మంచిగా మనకు ఈ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమీ కూడా యాడ్ చేయకుండా దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి నేను ఇక్కడ కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఏం వాటర్ వేయకుండా ఇలా మూత పెట్టేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనము ముందుగానే పెరుగు అలాగే వాటర్ కూడా వేసి కలుపుకున్నాం కాబట్టి మంచిగా కరెక్ట్గా మనకు బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. మరి కావాలంటే నేను ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో దీన్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనము బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దోశలు మనకు ఫ్లఫీగా రావడానికి, స్పాంజీగా రావడానికి నేను ఇక్కడ ఈనో ఫ్రూట్ సాల్ట్ని వేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఒక సాషెట్ని ఈనో ఫ్రూట్ సాల్ట్ వేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో సోడా, కుకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా, ఆ సోడాని కూడా ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇలా ఇందులోకి ఇది వేసుకున్నాక నేను ఇక్కడ కొంచెం ఇలా కలిపేసుకుంటున్నాను. ఈనో అంతా కూడా ఇందులోకి బాగా కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లఫీగా దోశలు మనకు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను. స్టవ్ మీద మనము దోశ పెనం పెట్టేసుకొని కొంచెం నేను ఇక్కడ ఆయిల్ వేసాను. ఆ తర్వాత కొన్ని వాటర్ ఇందులోకి వేసేసుకొని మంచిగా మనము దోసెస్ని ప్రిపేర్ చేసుకోవడమే. అసలు ఆయిల్ ఏం పట్టదండి. ఆయిల్ అసలు వాడకుండా చక్కగా మనము సెట్ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక గరిట అంతా నేను ఇక్కడ బ్యాటర్ తీసుకొని ఇలా వేసాను. అసలు స్ప్రెడ్ చేయకుండా అలాగే వదిలేస్తే కనుక ఇలా హోల్స్గా బాగా ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకో పక్క కాల్చుకుంటే మీ ఇష్టం అండి, కాల్చుకోవచ్చు లేదా ఇలానే మనము సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది లోపల వరకు చక్కగా కుక్ అయిపోతుంది. అసలు ఎక్కడ కూడా పచ్చిగా ఉండకుండా ఈవెన్గా అంతా కూడా కుక్ అయిపోతుంది. నేను ఇక్కడైతే 2 వైపులా మంచిగా కాల్చుకొని దీన్ని సపరేట్గా పెట్టేసుకున్నాను. ఇదే విధంగా అన్ని దోశలు కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దోశ వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దోశలు వేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే కనుక కింద మాడిపోతుంది ఈజీగా, అలాగే సరిగ్గా కుక్ అవ్వదు కూడా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోశలు ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా, టేస్టీగా, ఫ్లఫీగా రాగి సెట్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ రాగి సెట్ దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.